ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చేసిన పనికి మావయ్య నన్ను కొట్టాడు. ఏ భార్య అయినా తన ముందే తన భర్తను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? నువ్వు ఊరుకున్నావు. ఇక నుండి నువ్వు నా భార్యవు కాదు. నీ ఇల్లు నా కత్తారిల్లు కాదు. మౌనికే నా భార్య. పద మౌనిక, మన ఇంటికి వెళ్దాం. ఎవరు భార్య, ఎవరికి భార్య? నేను నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను ఇల్లరికం తీసుకెళ్లి ఏలుకోవడానికి కాదు. నీ వెనుకున్న మీ మావయ్య సీఎం పదవిని చూసి, మీ వెనుకున్న ఆస్తిని చూసి. ఎలాగోలా లైఫ్ లో సెటిల్ అయిపోదామనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీ వెనక మీ మావయ్య సీఎం గారు లేరు, చిల్లిగవ్వ ఆస్తి కూడా లేదు. ఎలాగో విడాకులకు అప్లై చేశాం కాబట్టి వీలైతే అప్పుడు కోర్టుకొచ్చి విడాకులు తీసుకుంటాను. గుడ్ బై. మౌనిక, అలా అనుకు మౌనిక. ఆ విడాకులు నీకు నాకు ప్లాన్ చేసింది కాదు. అది నీకు కూడా తెలుసు కదా. నేను ఈ మందారం మెడలో నా ఇష్టంగా తాళి కట్టలేదు, కానీ నీ మెడలో మాత్రం చాలా ఇష్టంగా తాళి కట్టాను. ఓహో, సారీ. ఈ తాలేనా ఇష్టంగా కట్టింది? కానీ నేను మాత్రం నీ మీద ఇష్టంతో ఈ తాళి కట్టించుకోలేదు. కావాలంటే నీ తాళిని నువ్వే ఉంచుకో. మౌనిక, ఇప్పటికీ మించిపోయింది లేదు. మన ఇంటికి వెళ్దాం పదండి. మీరు నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకోకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. అందుకే మీరెన్ని దారుణాలు చేసినా మీరెళ్లే దారి మార్చుకుందామనుకున్నానే కాని మిమ్మల్ని వదిలేసి నా దారి నేను చూసుకోలేదు. నేను రాను. నా ప్రాణం పోయినా నీ ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. సరే, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంకొక విషయం దీపక్ బాబు, మీరు బెయిల్ మీద బయటకొచ్చారు. మళ్ళీ పెద్దయ్య గారు తలుచుకున్నా, నేను తలుచుకున్నా జీవిత ఖైదు నుంచి తప్పించుకోలేవు. అప్పుడు మీ అమ్మకి గంజి నీళ్లు పోసే దిక్కు కూడా ఉండదు. ఇప్పుడేం చేద్దాం దీపక్? ఏం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి. దారి చూపించడానికే వచ్చాం. ముందు వేసేయాల్సింది మందారాన్ని కాదు మమ్మీ, వీళ్ళిద్దరిని వేసేయాలి. అసలు దీనంతటికీ కారణం వీళ్ళిద్దరే. చూసావా దీపక్, ఆ మౌనిక మంచిది కాదని నేనెంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఇష్టంగా తాళి కట్టిన మౌనిక ఆ తాళిని కష్టంగా ఫీలయ్యింది. నువ్వు కష్టంగా తాళి కట్టిన మందారం ఆ తాళిని ఇష్టంగానే ఫీలయ్యింది. ఎంత ఇష్టంగా ఫీలయ్యింది అంటే, మందారాన్ని మీరు చంపేయాలి అనుకుంటున్నా మందారం మీతోనే బతకాలి అని నిర్ణయం తీసుకునేంత ఇష్టంగా చూస్తుంది. ఇంతకన్నా మంచి భార్య ఈ ప్రపంచమంతా జల్లెడపట్టి గాలించినా నీకు దొరకదు దీపక్. అత్తయ్య, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. మీ దగ్గర ఏం లేదని తెలిసాక మీ మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయినా ఆ మౌనిక మంచిదా? మీ దగ్గర ఏం లేదని తెలిసినా, మీ నుండి తన ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసినా మీ వెంటే వస్తున్న ఈ మందారం మంచిదా? అమ్మాయి గారు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. వీళ్ళు కోరి తెచ్చుకున్న మౌనిక వెళ్ళిపోయింది. అది చాలు. మేము ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం. మళ్ళీ పెద్దయ్య గారే పిలిచేంత వరకు మేము మా ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడం. ఆల్రెడీ చెప్పాను మందారం, మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు. మెడ పట్టుకుని బయటికి గెంటేసి మళ్ళీ రమ్మంటే రావడానికి మేం మనుషులు అనుకున్నారా లేదా పశువులు అనుకున్నారా? మమ్మీ, మనం ఇంట్లోకి వెళ్ళకూడదు. పద మమ్మీ, వెళ్దాం. మీరింట్లోకి రాకూడదంటే జైలుకు వెళ్తారు.
జైల్లో ఉండడం కంటే అందరి మధ్యలో ఈ ఇంట్లో ఉండడమే మీకు మంచిది. వద్దు రాజన్న, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మందారం, ఇంతమంది నీ చుట్టూ ఉన్నా వీళ్ళు నిన్ను చంపే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేవుడి దయ వల్ల నేను రాజు ఉన్నాం కాబట్టి నిన్ను కాపాడుకోగలిగాం. వీళ్ళని నమ్మి బయటికి వెళ్తే నువ్వు క్షేమంగా ఉంటావన్న నమ్మకం మాకు లేదు మందారం. కానీ అత్తయ్య దీపక్ బాబుల్ని పెద్దయ్య గారు క్షమించారు కదా అమ్మాయి గారు. వీళ్ళ మొహాలు చూస్తే ఎవరు క్షమించరు మందారం. పెద్దయ్య గారు క్షమిస్తుంది వీళ్ళ మొహాలు చూసి కాదు, నీ మొహం చూసి. నిజంగా మావయ్య క్షమించడంటావా మమ్మీ? అంత ఈజీగా క్షమించడ్రా దీపక్. నాన్న, అత్తయ్య వాళ్ళని ఇంట్లోనే ఉండనిద్దాం నాన్న. వాళ్ళ మీద నాకొచ్చిన కోపానికి షూట్ చేసి పడేయాలి. వాళ్ళు చేసిన దారుణాలు తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది. ఇంకోసారి నా కంట పడితే వాళ్ళని చూస్తూ తట్టుకోలేను. షూట్ చేసి పడేస్తాను. అలాంటి వాళ్ళని ఈ ఇంట్లో ఉండనివ్వడం ఇంపాసిబుల్. అత్తయ్య వాళ్ళని క్షమించమని అడగట్లేదు నాన్న. ఈ ఇంట్లోకి రమ్మండవంటే నేను క్షమించినట్టే కదా. ఈ జన్మలో నేను ఆ పని చేయలేను. అయినా వాళ్ళు చేసిన దారుణాలని తెలిసి కూడా, సొంత మనుషుల ప్రాణాలు తీసేంత కిరాతకులని తెలిసినా కూడా వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకోవాలి? అంత కిరాతకులు ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే ప్రమాదం కాబట్టి ఇంట్లో పెట్టుకోవాలి నాన్న. వాళ్ళ ఇంట్లో ఉండి ఇన్ని దారుణాలు ప్లాన్ చేస్తేనే కనిపెట్టలేని మనం వాళ్ళు బయట ఉండి ఏం చేస్తారో ఎలా కనిపెడతాం నాన్న? అవునన్నయ్య, రూప చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. క్రూరముగ్గాలని తెలిసినప్పుడు బోన్లో వేసి బంధించడమే కరెక్ట్ అన్నయ్య. బయటికి వదిలితే చాలా ప్రమాదం. అవును బావగారు, వదిన వాళ్ళు ఇక్కడే ఉంటే మన కనుసనల్లోనే ఉంటారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మనకి తెలిసిపోయాయి కాబట్టి మన కళ్ళ ముందుంటే మళ్ళీ అంత సులువుగా ఏ ప్రయత్నం చేయలేరు. అసలే మందారం కూడా వాళ్లతోనే ఉంటానని వెళ్ళింది. ఒకసారి ఆలోచించండి నాన్న. వాళ్ళని శిక్షించడం నా ముఖ్య ఉద్దేశం కాదు. ఎలాగైనా వాళ్ళలో మార్పు తీసుకురావడమే నా బాధ్యత. సరే, వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురా. అలాగే నాన్న. మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని నాన్నే చెప్పారు. రండత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.